ఏపీ శాసన మండలిలో డీఎస్పీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డీఎస్పీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీలు తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాందేడ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మహేష్ రాజు సభ కార్యకలాపాలను మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్పీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి, కూర్చో సార్. సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ టు ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు సార్. చెప్తున్నాను, ఆర్డర్లో తీసేయండి సార్. మీరు చెప్తున్నారు ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే టమాటా భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్పీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన ఆరోగ్యం అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? లేదు అధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు. డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సిని పిలవండి. డిఎస్సిని పిలవండి. అందరితో మాట్లాడండి. చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి, చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు కొత్త పార్టీ అధ్యక్షులు, కొత్త పార్టీ
సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగా చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం మొద్దు నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానం పడింది సిపి సభ్యులు తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఇలా చేయటం సరికాదన్నారు. సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. వైసీపీ వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స నారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే బొత్సకు మైక్ ఇవ్వటంపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. డిఎస్సిపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. 5 ఏళ్ల కోసం డిఎస్సి ఇవ్వలేదని అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స గొడ్డలిపాటి నేతకు కనీసం ఈ విషయం చెప్పలేకపోయారన్నారు. అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు సరే చెప్తున్నాను. సార్ మీరు చెప్తున్నాను ఇవాళ ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే టమాటా భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో ఈ విధంగా తాము వచ్చాక డిఎస్సి వేస్తే గొడ్డలిపాటి నేతలు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. కోర్టులో వందలాది కేసులు వేశారన్నారు. డిఎస్సిపై 4 రోజుల పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 5 ఏళ్లు మోసం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి అయ్యాక ఏడాది తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు